బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు కేటీఆర్. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న వరదల సమయంలో ఒక్క పైసా ఉపయోగం లేదన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనూ పరిస్థితి ఇదే రకంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హనీమూన్ ముగిసిందన్నారు కేటీఆర్. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం డాబా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతవేట దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించడానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదంట. అక్కడ పోయి రైతు దీక్ష పెట్టినాం. అక్కడ అడిగిన రైతుల్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు, మరి అందరికీ రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు టకీ టకీ అని పడిపోయింది అన్నాడు, మీకేమన్నా వచ్చిందని అడిగిన. దగ్గర 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ చేతులెత్తి ఏమీ రాలేదు. ఇక్కడ కూడా రేపటి రోజున ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంగతి కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తామని చెప్పి కొడంగల్లో కూడా నిన్న మన సోదరులు సోదరిమణులు వాళ్ళు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. మరీ అరాచకం. ఒక ఆయనేమో కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి, అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పిన నేను అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన, కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన. ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు 30% కమిషన్లు, 10% కమిషన్లు. ఎక్కువ టైం లేదు, ఇంకా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకుల్ని దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి. రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ. రైతు బంధు అన్నారు, ఇప్పటివరకు ₹1 కూడా వేసిన పరిస్థితి లేదు. 2 ఎకరాలకు వేసామని చెప్తున్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి మాకు, అన్న నాకున్నది 30 గుంటలే, నాకివ్వడలేదు, ఎక్కడ 2 ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అట్లాగే రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసినారు.